అందరికీ నమస్కారం. 2024 మార్చి 8న మహాశివరాత్రి రాబోతుంది. ఈ ఏట 5 రకాలైనటువంటి శివరాత్రులు వస్తాయి. అందులో మొదటిది నిత్య శివరాత్రి, అంటే ప్రతిరోజు శివారాధన చేస్తారు. రెండవది పక్ష శివరాత్రి, అంటే ప్రతీ నెల శుద్ధ బహుళ చతుర్దశిలో శివార్చన చేస్తారు. మూడవది మాస శివరాత్రి, అంటే ప్రతీ నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి. ఇక నాలుగవది మహాశివరాత్రి, అంటే మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్టమైన శివరాత్రి. ఐదవది యోగ శివరాత్రి, అంటే యోగులు యోగ సమాధిలో ఉండి చేసే ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పవిత్ర దినం. ఉపవాసం, శివార్చన, జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకులో ఉంచుకున్న నీలకంఠుడు, తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు, తనను యమున భార్య నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుడు, చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన బాంధవుడు ఈశ్వరుడు. పరమేశ్వరుడు అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అనే పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. శివుని పుట్టుక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం వలన చతుర్దశి రోజున అనంత భక్తకోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు సాయంత్రం 6:30 లోపు ఖచ్చితంగా ఒక పరిహారం చేయాలి. లేదంటే జరిగేది ఇదే. కొడుకులు ఉన్నవారు శివరాత్రి రోజు ఈ పరిహారం చేయడం వలన ఆ కొడుకులు మంచి వృద్ధిలోనికి వస్తారు. అంటే చదువుకునే కొడుకులు ఉంటే వారు చదువులో నెంబర్ 1గా మారుతారు. ఉద్యోగాలు చేసే కొడుకులు ఉంటే వారికి ప్రమోషన్లు వస్తాయి, శాలరీలు పెరుగుతాయి, సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం చేసే కొడుకులు ఉంటే వారి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఒకవేళ మీ కొడుకులు చెడు మార్గాల్లో ఉంటే, తాగుడికి, జూదానికి బానిసలుగా మారిపోయి ఉంటే ఆ వ్యసనాల నుండి బయటపడడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ కొడుకులకు అన్ని రకాలుగా ఈ పరిహారం పనికి వస్తుంది. మీ కొడుకులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మన హిందూ సాంప్రదాయంలో కొడుకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొడుకులు ఉన్న తల్లిదండ్రులు అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా కొడుకులు ఉన్న వారిని చూసి అందరూ అసూయ పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా కేవలం ఆడ సంతానం ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి మాకు కూడా కొడుకులు ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. కొడుకులకే ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. కొడుకులైనా కూతుర్లైనా సమానమే అని బయటకు చెప్పిన మగ సంతానం కావాలని మనసులో అందరూ అనుకుంటూ ఉంటారు. కొడుకులు ఉన్న తల్లిదండ్రులను చూసి మీకేంటి, మీకు కొడుకులు ఉన్నారు, పర్వాలేదు అంటూ ఉంటారు. కానీ కూతురు ఉంటే మాత్రం అయ్యో మీకు కూతురు ఉంది కదా అని జాలి చూపిస్తూ ఉంటారు.
ఇలా మన భారతదేశంలో కొడుకులకు కూతుళ్ళకు మధ్య తేడా చూపిస్తూ ఉంటారు. బయటకు చెప్పకపోయినా మనసులో మాత్రం కొడుకుల మీద అధిక ప్రేమను చూపుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు బయటకు వస్తాయి. అయితే కొడుకులు ఉన్నవారు మాత్రం ప్రత్యేకంగా శివరాత్రి రోజు ఒక పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారం చేయాలి. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈరోజు మీ కొడుకులకు నువ్వుల నూనె రాసి తరువాత నలుగు పెట్టి స్నానం చేయించండి. అంటే మీ కొడుకులు వయసులో చిన్నవారైతే మీరే స్నానం చేయించండి. వయసులో పెద్దవారైతే వారిని నువ్వుల నూనె రాసుకోమని చెప్పి నలుగు పెట్టుకొని స్నానం చేయమని చెప్పండి. అలా మీ కొడుకులు స్నానం చేస్తున్న తర్వాత మీరు ఒక ఉత్తరేణి మొక్కను తీసుకొని వచ్చి ఆ మొక్కతో వారికి దిష్టి తీయండి. అంటే ఆ మొక్కను మీ కొడుకు తల నుండి పాదాల వరకు 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో 7 సార్లు తిప్పి దిష్టి తీయండి. ఆ తరువాత ఈ మొక్కను దక్షిణం వైపు విసిరివేయండి. దిష్టి తీసిన తరువాత హారతి కూడా చూపించండి. మీకు ఎంతమంది మగపిల్లలు ఉంటే అన్ని ఉత్తరేణి మొక్కలు తెచ్చుకొని ఒక్కో పిల్లవాడికి ఒక్కో మొక్కతో దిష్టి తీసి పడివేయండి. ఉదయం 5 నుండి 6:30 లోపు కానీ లేదా సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 6:30 లోపు కానీ ఈ పరిహారం చేయాలి. ఎంతమంది కొడుకులు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు, కానీ ఒక్క కొడుకు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలి. లేదంటే మీ కొడుకులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శివరాత్రి రోజు ఈ పరిహారం చేసుకుంటే వారికి ఉన్న మృత్యుదోషాలు పోతాయి, గండాలు పోతాయి. వారు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారు. చదువుల్లో ముందుంటారు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. చెడు వ్యసనాల నుండి, కష్టాల నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కొడుకులు ఉన్న తండ్రులు కూడా కొన్ని పనులు తప్పక చేయాలి. శివరాత్రి పర్వదినాన కొడుకులు ఉన్న తండ్రి మర్చిపోకుండా కూడా తర్పణాలు ఇవ్వాలి పెద్దలకు, వారి తాతలకు, ముత్తాతలకు, వాళ్ళ అమ్మలకు. వారి తండ్రి లేకపోతే వారి తండ్రికి ఇలా మహాశివరాత్రి రోజు వారికి తర్పణం ఇవ్వాలి. వారి కొడుకులతో వారికి మనవళ్ళు ఉంటే వారితో కూడా తర్పణం ఇవ్వాలి. శివరాత్రి తర్పణం వదలాలనే విషయం చాలామందికి తెలియదు, కానీ కేరళలో ఈ తర్పణాలు వదులుతారు. మహాశివరాత్రి రోజు తర్పణాలు వదలటం వలన కొడుకులు సుభిక్షంగా ఉంటారనేది ఒక నమ్మకం. కనుక మీ కొడుకులు వృద్ధిలోనికి రావాలంటే తప్పక తర్పణం మహాశివరాత్రి రోజున వదలండి. ఈ ప్రక్రియను పగటిపూట చేసుకోవాలి. తెల్లవారుజామునే నదీ తీరాలకు వెళ్ళి అక్కడ తలస్నానం చేసి బ్రాహ్మణులకు, సద్బ్రాహ్మణుల చేత మన పెద్దలకు తర్పణాలు ఇప్పించి వారికి స్వయం పాకం దానం, దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని ఆ తరువాత శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని చివరిగా అభిషేకాలు చేయించి శివుడికి నమస్కారం చేసుకొని ఇలా శివరాత్రి రోజు పెద్దలకు తర్పణాలు ఇవ్వడం వలన వాళ్ళు సంతృప్తి చెంది పెద్దల ఆశీర్వాదాలను ఇస్తారు. మన వంశాన్ని వృద్ధి చేస్తారు. అంతేకాదు ఇలా చేయడం వలన మీ కొడుకులకు తర్పణాలు వదలడంపై అవగాహన వస్తుంది. ఈరోజు మీరు పెద్దలకు తర్పణాలు వదిలితేనే ఆ తర్వాత మీ కొడుకులు కూడా మీకు తర్పణాలు వదులుతారు, నరకాన్ని తప్పిస్తారు. ఏదైనా పిల్లలు తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు కదా. కనుక మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు తప్పక తర్పణాలు పెద్దలకు వదలండి. ముఖ్యంగా మాట వినని కొడుకులు ఉన్నవారు, భగవంతునిపై భక్తి చూపని కొడుకులు ఉన్నవారు, వారు చిన్నవారైనా పెద్దవారైనా ఇలాంటి కొడుకులు ఉంటే మహాశివరాత్రి రోజు వారిని ఎలా అయినా సరే ఒప్పించి శివాలయానికి తీసుకొని వెళ్ళి, మీతో పాటు గుడికి తీసుకొని వెళ్ళి వారితో కూడా అభిషేకాలు చేయించండి. పెద్దలకు బియ్యాన్ని ఇప్పించండి. కొడుకులతో కూడా ఈరోజు పూజలు, జాగరణను, ఉపవాసం చేయించండి.
మాట వినని కొడుకులు ఉన్నవారిని ఈరోజు శివాలయానికి తీసుకొని వెళ్ళండి. మీతో పాటు గుడికి తీసుకువెళ్ళి ఉపవాసం, జాగరణలు, పూజలు చేయించండి. మరీ చిన్నపిల్లలైతే అవసరం లేదు. జస్ట్ వారిని గుడికి తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఆ శివుడు అనుగ్రహం మీ కొడుకులకు లభిస్తుంది. శివానుగ్రహం వెంటనే లభిస్తుంది. ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాదు, కొడుకులు ఉన్నవారు శివరాత్రి రోజు వారితో ఇలా చేయిస్తే ఫ్యూచర్లో వారు బాగా అభివృద్ధిలోనికి వస్తారు. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చిపెడతారు. కాబట్టి శివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు వారికి ఉత్తరేణి మొక్కతో దిష్టి తీసి ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. మహాశివరాత్రి మహత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే వర్తకుడు ఒకరోజు తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకొని దాని మీద ఎక్కి కూర్చొని ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా ఆ రోజంతా జాగారం చేస్తూ తన రాక కోసం ఎదురుచూసే భార్యాబిడ్డల్ని తలుచుకొని కన్నింటి పర్యాంతమవుతాడు. ఆ రాత్రి ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకు ఉన్న ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కిందకు పడేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్ళి చెట్టు కింద కొలువై ఉన్న శివలింగం మీద పడతాయి. తెల్లవారుగా అతను ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివ సాయుధ్యం చేరుకున్నాడు. ఆ వర్తకుడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి. ఆ రోజు మహాశివరాత్రి అవటం వలన ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయటమే కాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చించడం వలన ఆ వర్తకుడికి శివ సాయుధ్యం చేరుకున్నాడు. ఆ వర్తకుడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణాంతరం కూడా పొందగలిగినాడు. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అనే అర్థాలు. సా అంటే శివుడిని, బా అంటే శక్తి అని శివపదం మణిమాల చెప్తుంది. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన పార్థివలింగాన్ని మహావ్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో శివుడిని పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండవ జాములో పెరుగుతో, మూడవ జాములో నెయ్యితో, నాలుగవ జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రాలతో శివార్చనలు చేసి రుద్రాక్షలతో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ శివపురాణం చేస్తారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండటం హిందువుల సాంప్రదాయం. ముందు రోజు ఉపవాసం ఉంటే మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. ఎలాగో ఉపవాసం చేస్తూ ఉన్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోలేం అని చాలామంది ఆలస్యంగా లెగుస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శివదర్శనం చేసుకొని శివనామ స్మరణ చేస్తూ ఉండాలి. ఆ రోజు రాత్రి సమయంలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ కూడా ఉపవాస జాగరణ, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిల్లో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వలన సకల సంపదలు చేకూరుతాయని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జపంతో, మహామంత్ర జపంతో, స్మరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండాలి. దేవుడికి సమీపంలో నివసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ కూడా ఆహారాలే. వాటన్నింటికి దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణ. అదే నిజమైన ఉపవాసం. భౌతిక అభివృద్ధిలో అన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాలను త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక చింతన చెందాలి. భోగానందాన్ని విస్మరించి భోగానంద వ్యవస్థలోనికి ప్రవేశిస్తూ
కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయటమే శివరాత్రి అంటే. మహాశివరాత్రి యొక్క ఆంతర్యం.